कृपया ध्यान दे वीडियो लेट గా వచ్చిందని వదిలితే కొండ ఈ వీడియో మీద కూడా ధ్యాన్ దే. కాంతారా 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 అసలేముంది కాంతారాలో అదే తెలుసుకుందాం అని చెప్పేసి పొద్దున్నుంచి నేను మా ఫ్రెండ్ గారు కొట్టుకుంటాను. అంటే టికెట్ల కోసం. మొత్తానికి అక్టోబర్ 2 నైట్ 10:15 టికెట్లు దొరికాయి. దొరికాయలే అని చెప్పేసి ఆడమూల నుంచి నేనమూల నుంచి స్టార్ట్ అయ్యాం. కానీ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళే లోపలే 10:20 అయింది. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? ఇంకా టైటిల్ కార్డు పోయిందిలే అని అనుకునే లోపలే అప్పుడే జనాలు బయటకు వచ్చారు. ఎస్ అమ్మయ్య చాలే అనుకుని లోపలికి వెళ్ళి కూర్చోగానే కన్నడలో సినిమా వేసాడు. ఊరిని అక్క ఇదేంట్రా బాబు కన్నడలో వేసే, మేము వచ్చింది లేటు నువ్వు స్టార్ట్ చేసింది లేట్ అని అనుకుంటే సర్లే తెలుగులో వేస్తాడని చెప్పి చూస్తే ఒక 5 minutes కన్నడలోనే వేసాడు. అందరు అరిచి గోల్ చేసిన తర్వాత అప్పుడు ఒక అరగంట మహేష్ బాబుని ఎన్టీఆర్ని కన్నడ యాడ్స్లో చూపించి అప్పుడు సినిమా స్టార్ట్ చేశాడు. ఎలాగో అలాగ మూవీ స్టార్ట్ అయిపోయింది అని చూస్తూ ఉన్నాను భయ్య. కానీ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు సింగిల్ హ్యాండెడ్గా అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఉంటుంది కేక్. అసలు ఆ స్టోరీ రైటింగ్ కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ చాలా సటిల్గా చాలా కామ్గా ఉంటుంది. డ్రామాటిక్గా ఎక్స్ట్రాగా ఏమి అలా స్పైసెస్ ఏమి యాడ్ చేయకపోయినా చాలా బాగుంటుంది. చాలా సటిల్గా రియలిస్టిక్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. అండ్ కమింగ్ ఓవర్ టు సెకండ్ హాఫ్ సీమ్స్ టు బి సమ్వుట్ స్లో అయినా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టినట్టు అనిపించదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంటిల్ ప్రీ క్లైమాక్స్కి రాగానే ఒక షాట్ ఉంటుంది భయ్యా, నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి. ప్రీ క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్లో ఇచ్చే రిఫరెన్సెస్, ఆ మూవీ యొక్క ఎండింగ్ హెవీ. అసలు ఆ టేకింగ్కి, ఆ స్టోరీకి తగ్గట్టు పడిన బీజిఎంకి ఫ్యాన్ అయిపోయాను నేనైతే. నాకైతే ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, ఇంకా కాంతారా వరల్డ్లో ఏమేమి ఉంది అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. చూద్దాం ఏముంటుందో. మీరు వెళ్ళి అప్పుడు దాకా కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 చూసేయండి. మీ టాటూకి అర్థం ఏంటి? త్రిగణ నద్దు